మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పవనాశన పీఠాయ గౌతమి తీరవాసనే శ్రీమద్ధర్మపురీషాయ శ్రేంద్రసింహాయ తే నమః. ధర్మపురి క్షేత్రంలో నవాన్నిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనాయి. నేటికి 9 రోజులు ముగిసినాయి. ఉదయం 10 గంటలకు నిత్య హోమము, పరివార హోమాలు జరిపించి మధ్యాహ్నం 12 గంటలకు పూర్ణాహుతి కార్యక్రమం జరిగింది. ఈ పూర్ణాహుతి తర్వాత 3 గంటలకు మధ్యాహ్నం యోగానంద నరసింహస్వామి అనగా పాత నరసింహస్వామి, ఉగ్ర నరసింహస్వామి అనగా కొత్త నరసింహస్వామి మరియు వెంకటేశ్వర స్వామి వారు రథం పైన కూర్చొని గ్రామంలో ఊరేగింపుగా వెళ్తుంటారు. ఇంకొక విశేషం ఏమంటే అటు నరసింహస్వామి రథము, వెంకటేశ్వర స్వామి రథము మరియు దీనితో పాటు రామలింగేశ్వర స్వామి వారి యొక్క రథము కూడా గ్రామంలో తిరుగుతుంది. ఈ రథోత్సవం తర్వాత స్వామివారు చక్రస్నానముకై గోదావరి నదికి వెళ్ళి చక్రస్నానం ఆచరించి తిరిగి ఊరేగింపుగా గుడికి చేరుకుంటారు. ఈ రోజుతో చక్రస్నానం తర్వాత బ్రహ్మోత్సవాలు ముగిస్తాయి. రేపటి నుండి 30, 31 తారీఖులలో ఏకాంతోత్సవాలు. ఒకరోజు యోగానంద నరసింహ స్వామి వారి ఏకాంతోత్సవం, ఒకరోజు వెంకటేశ్వర స్వామి వారి ఏకాంతోత్సవము, ఒకరోజు ఉగ్రనరసింహస్వామి ఏకాంతోత్సవం. ఉగ్రనరసింహస్వామి వారి ఏకాంతోత్సవంతో ఉత్సవాలన్నీ కూడా పరిసమాప్తం అవుతాయి. ప్రతినిత్యము రాత్రిపూట 9 గంటల నుండి జరిగేటువంటి ఏకాంతోత్సవాలు రకరకాలైనటువంటి పుష్పాలతో స్వామివారికి పుష్పోత్సవ సేవ, చక్కటి అలంకారంతో దివ్య మంగళ విగ్రహ దర్శనం కలుగుతుంది. భక్తులంతా కూడా చాలా ప్రాంతాల నుండి వచ్చి ఈ ఏకాంత సేవ కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. ధర్మపురి క్షేత్రానికి వచ్చి స్వామివారిని దర్శించి ఆ నృసింహస్వామి యొక్క సంపూర్ణమైన అనుగ్రహాన్ని అందరూ పొందాలి. Thank you.